ఆంధ్రప్రదేశ్లోని ఓల్డ్ గుంటూరుకు చెందిన 30 ఏళ్ల ముదిస్సర్ చెన్నైలోని చెంగున్రామ్లో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నప్పుడు దేశవ్యాప్త ప్రయాణం ద్వారా లక్షాధికారి కావాలని ఆకాంక్షించాడు. ఆంధ్రప్రదేశ్లోని ఓల్డ్ గుంటూరుకు చెందిన 30 ఏళ్ల ముదిస్సర్ గత ఏడాది కాలంగా చెన్నై మరియు దాని శివారు ప్రాంతాల్లో మెథాంఫెటమైన్ను అక్రమంగా రవాణా చేసి విక్రయిస్తున్నాడు. ఈ కేసులో అతన్ని 5 సహచరులు మహేష్, ఫరూక్, మితిన్, ఖాదర్ మొయిదీన్, దీపన్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ కేసులో ముదిస్సర్ పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చెన్నై నార్త్ బీచ్ పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ముదిస్సర్ కోసం చురుగ్గా వెతుకుతున్నారు. ఇంతలో ఆంధ్రప్రదేశ్లో దాక్కున్న ముదిస్సర్ను ప్రత్యేక పోలీస్ దళం వేగంగా అరెస్ట్ చేసింది. అతన్ని చెన్నైకి తీసుకువచ్చినప్పుడు మాత్రమే ఐరామ్ విలుక్కు, నందంబాక్కం మరియు ఎగ్మోర్ పోలీస్ స్టేషన్లో మాదక ద్రవ్యాల కేసులు పెండింగ్లో ఉన్నాయని వెల్లడింది. ఇక ఆంధ్రప్రదేశ్లోని పాత గుంటూరుకు చెందిన ముదిస్సర్ చెంగున్రామ్లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. ఆ సమయంలో అతను ఒక కూడల్లో లక్షాధికారి కావాలని కోరుకున్నాడు. తర్వాత అతను అనుమానం లేని వ్యక్తులతో చేతులు కలిపి మాదక ద్రవ్యాలను అమ్మటం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో ముదిస్సర్ డ్రగ్ ఏజెంట్గా మారాడు. అతను ఉత్తరాదిన ఉన్న ఒక మాదక ద్రవ్య ముఠా నుంచి మెథాంఫెటమైన్ను కొనుగోలు చేశాడు మరియు దాన్ని విక్రయించడానికి హోటళ్లు మరియు ఇంజనీర్లు బస చేసే ప్రదేశాల్లో పార్టీలను లక్ష్యంగా చేసుకున్నాడు. దీని ద్వారా అతను చాలా డబ్బు సంపాదిస్తున్నందున అతను సహచరులను నియమించుకొని చిన్న వ్యాపారుల ద్వారా 1 గ్రామ్ డ్రగ్ ప్యాకెట్ అమ్మితే వారికి కమిషన్ ఇచ్చేవాడు. చివరికి అతను అరెస్ట్ చేయబడి ఫుల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.